నమః సర్వగుణాతీత షాడ్గుణ్యాయ ఆదివేధసే సత్యజ్ఞానానంతగుణ బ్రహ్మణే పరమాత్మనే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి? ఆ గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో దర్శించుకొని పూర్వపు పాపకర్మ వాసనలన్నింటినీ కూడా విడిచిపెట్టి నూతన క్రాంతితో పుణ్య మార్గంలో ధర్మ మార్గంలో పయనించే భాగ్యాన్ని అందించమని ఆ గోవిందుణ్ణి కోరడమే ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకే కోరుకుంటూ ఉన్నాం భగవంతుణ్ణి కూడా. నమః సర్వగుణాతీత. నమః ఓ భగవాన్ గోవింద, నీకు నమస్కరిస్తూ ఉన్నామయ్యా. నీవు ఎలాంటి వాడవు అనంటే సర్వగుణాతీత, సకల గుణములన్నింటికి కూడా అతీతుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అంటే అదేమిటండి? గుణాలకు అతీతుడు అవ్వడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనం అందరం మాట్లాడుతూ ఉంటాం, పలానతను చాలా మంచివాడండి పలాని వారిలాగా, పలానతను చాలా అందగాడండి ఇదిగో చంద్రుడిలాగా, పలాని వారు చాలా కోపంగా ఉంటారండి ఇదిగో పలాని వారిలాగా. ఇట్లా ప్రతిదానికి కూడా ఏదో ఒక పోలిక పెడుతూ ఉంటాం, ఒక గుణంతో వారిని పోలుస్తూ ఉంటాం. అలాగా భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పండి చూద్దాం. ఇదిగో భగవంతుడు ఇలా ఉంటాడండి వారిలాగా అని చెప్పడానికి ఇంకెవరు లేరు. భగవంతుడికి ఎన్ని గుణాలు ఉన్నాయో చెప్పడానికి నీకు లెక్క తెలియదు. అందుకే అంటూ ఉన్నాం, నమః సర్వగుణాతీత. సర్వగుణాతీత ఓ గోవింద, నీవు సర్వగుణాతీతుడవు. నీకు ఇలాంటి గుణములు ఉన్నాయని చెప్పడానికి కూడా మాకు లెక్కలేదు. ఎందుకంటే అనేకానేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడవు. ఇన్ని గుణములు నీకున్నాయి అని లెక్క చెప్పడానికి మాకు చేత కాదు. నమః సర్వగుణాతీత షాడ్గుణ్యాయ ఆదివేధసే. అదేవిధంగా ఐశ్వర్యస్య సమగ్రస్య ధైర్యస్య యశః శ్రియః అని ఇలాంటివన్నీ షాడ్గుణ్యములు అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఈ షాడ్గుణ్య పరిపూర్ణుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు మాత్రమే ఉన్నాడు ఈ లోకంలో. అందుకే ఆ స్వామిని మనందరం కూడా శరణాగతి చేస్తూ ఉన్నాం. నమః సర్వగుణాతీత షాడ్గుణ్యాయ ఆదివేధసే సత్యజ్ఞానానంత గుణ బ్రహ్మణే. ఇంకా ఎలాంటి వాడు? సత్యజ్ఞానానంద గుణ బ్రహ్మణే. ఆయనే సత్యం, ఆయనే ఆనందం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. చాలా చక్కగా ఉపనిషత్తు కూడా చెప్తోంది. అందుకే సత్యజ్ఞానానంద గుణ బ్రహ్మణే పరమాత్మనే. ఆయనే పరంబ్రహ్మము అంటూ ఉన్నాం. ఏమిటి పరంబ్రహ్మము అంటే అర్థమేమిటి అంటే, ఈ లోకమంతా కూడా తానే వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక దివ్య తత్వాన్ని పరంబ్రహ్మతత్వము అని పిలుస్తారు. ఈ తత్వం ఇదిగో పరంబ్రహ్మతత్వం పలానా ఊర్లో ఉందండి, ఈ ఊర్లో లేదండి, అక్కడుందండి, ఇక్కడ లేదండి అని చెప్పడానికి లేదు. పరంబ్రహ్మతత్వము అనేటువంటిది ప్రతి చోట ఎప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అది ఒక విభుతత్వము, పరంబ్రహ్మతత్వం అనేటువంటిది. అటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మణే పరమాత్మనే. ఇంకోటి కూడా, ఆయన పరమాత్మ స్వరూపుడు. మనమందరం కూడా జీవాత్మ స్వరూపులం. ఈ జీవాత్మ సదా సర్వదా పరమాత్మ యొక్క సేవకుడని ఎంతో గొప్పగా విశిష్టాద్వైత సిద్ధాంత తత్వము మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది.
అటువంటి లక్ష్మీ విశిష్టాద్వైత సిద్ధాంత తత్వానుసారం ఆ పరమాత్మ ఎవరు, ఈ జీవాత్మలన్నింటికీ కూడా భోగ్యస్థానమైనటువంటి వాడెవడు అంటే అది పరమాత్మ యొక్క దివ్య ధామము, అదే తిరుమల దివ్య క్షేత్రము, ఆ స్వామివారి యొక్క కటివరద హస్తాలతో ఉన్నటువంటి దివ్య రూపము అని కూడా మనం చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ కటివరద హస్తాలతో ఉన్నటువంటి పరంబ్రహ్మతత్వాన్ని మనంతరం కూడా తెలుసుకొని విఖనోమునీంద్రుల వారు, భృగు మరీచి అత్రి కశ్యపాదులందరూ కూడా చెప్పినటువంటి గొప్పదైన వైఖానస భగవచ్శాస్త్ర మార్గంలో వారిని అర్చన చేస్తూ మన జీవితాన్ని తరింప చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.